మనం ట్రెండ్ సెటప్ చెప్పుకుంటాం కదా, బయింగ్ సైడ్ ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి లో వచ్చి ఈ హై అనేది ఎప్పుడైతే క్రాస్ అయిద్దో మార్కెట్, కాబట్టి మనం ఎంట్రీ సెటప్స్ అనేది చూస్ చేసుకుంటాం. ఆ సెటప్ ప్రకారం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట. ఎందుకు ఇక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేస్తున్నాం, అప్ ట్రెండ్లో మనం బయింగ్ సైడ్ ఉండడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి మార్కెట్లో. అప్పుడే మన ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. హలో అండి, వెల్కమ్ టు ట్రెండింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు కదా, అనాలిసిస్ వీడియోస్. ఎందుకంటే మాకు కొంచెం వర్క్ ఉందండి. దాంతోపాటే యూట్యూబ్లో లైవ్ ట్రేడింగ్ చేద్దామని ప్లాన్ చేసాం. కాకపోతే యూట్యూబ్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల లైవ్ ట్రేడింగ్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఇప్పటి నుంచి అయితే మనం డైలీ అనాలిసిస్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాం. దాంతోపాటే స్పెషల్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తామండి మన ఛానల్లో. ఓకేనా? వీడియోస్ రాలేదని చాలామంది అయితే కామెంట్ చేశారండి. చాలా థ్యాంక్ యూ అండి మా వీడియోస్ కోసం వెయిట్ చేసినందుకు. ఇక నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మీ సపోర్ట్ కూడా మాకు కావాలండి. ఎలాగా? లైక్స్ రూపంలో. ఓకేనా? ఓకే, మనం నేను అనాలిసిస్ అయితే చేసుకోలేదు కదండి ఈరోజు మార్కెట్ది. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఈ వీడియోలో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, మన సైకాలజీ ఎలా ఉండాలి, అంటే మార్కెట్ రన్ అవుతుంటుంది కదా, అక్కడ మన సైకాలజీ ఎలా అర్థం చేసుకోవాలి మార్కెట్ని, దాంతోపాటే రేపటి అనాలిసిస్ కూడా చెక్ చేసుకుందాం అండి. ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో గమనించారనుకోండి మీరు, హెవీ గ్యాప్ అప్ అనేది జరిగిందండి. మార్కెట్లో హెవీ గ్యాప్ అప్ జరిగితే ఎవరున్నారని అర్థం చేసుకోవచ్చు మనం. బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారండి మార్కెట్లో. కాబట్టి మనం ఏం సైడ్ ప్లాన్ చేసుకోవాలి, ఎంట్రీలు బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. బయింగ్ సైడ్ కానీ ఓపెన్ అవ్వగానే బై చేస్తాం అంటే, ఓపెన్ అవ్వగానే మనం బయింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేయకూడదండి. ఎందుకంటే హెవీ గ్యాప్ అప్ జరిగింది కదా, ఈ గ్యాప్ అప్లోనే రావాల్సిన మూవ్ మొత్తం అయిపోద్ది అనమాట. అంటే బయింగ్ ప్రెజర్ మొత్తం గ్యాప్ అప్లోనే అయిపోద్ది. కాబట్టి మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోకూడదు ఓపెన్ అయిన వెంటనే. మనం బయింగ్ సైడ్ ఆలోచిస్తున్నాం కాబట్టి ప్రైస్ని లోలోకి రానివ్వండి. లోలోకి వచ్చిన తర్వాతనే బయింగ్ ఎంట్రీ ఏమైనా వచ్చింది అనుకోండి మన సెటప్ ప్రకారం, అప్పుడే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి బై సైడ్. ఓకే, ఇప్పుడు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం కదా, ప్రైస్ని లోలోకి రానివ్వండి. లో అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకు సపోర్ట్ జోన్ ఉంది, ఇది లో లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. దాంతోపాటే ఈరోజు రిజెక్షన్ వచ్చింది కదా లోలోంచి, ఈ రిజెక్షన్ దగ్గర కూడా మనకి బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందండి. ఓకేనా? కాబట్టి ప్రైస్ ఆ జోన్లోకి వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది గమనించాలండి. ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఈ జోన్లోకి వచ్చినప్పుడు ప్రైస్ ఏం జరిగింది, వెంటనే ఈ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయిందండి. అక్కడ మనకు బయింగ్ ఎంట్రీ సెటప్ రాలేదు కాబట్టి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోము. నెక్స్ట్ గమనించండి, ఇది ఇక్కడ లో ఉందండి, ఈ జోన్ దగ్గరకు వచ్చింది ప్రైస్. అక్కడ ఏం జరుగుతుందో గమనించండి మీరు, ప్రైస్ లో వచ్చిందా, అప్ సైడ్ వెళ్ళింది. మనం ట్రెండ్ సెటప్ చెప్పుకుంటాం కదా, బయింగ్ సైడ్ ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి లో వచ్చి ఈ హై అనేది ఎప్పుడైతే క్రాస్ అయిద్దో మార్కెట్, అక్కడ మనం బయింగ్ ఎంట్రీ సెటప్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఈ సెటప్ అనేది వచ్చింది కదా మనకి, దాంతోపాటు సపోర్ట్ జోన్ కూడా ఉంది ఇక్కడ. కాబట్టి మనం ఇక్కడ బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, స్వింగ్ లోలో అని చెప్పుకుంటాం కదా, స్వింగ్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందండి. కాబట్టి ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి మార్కెట్ అయితే అప్ సైడ్ వచ్చింది. ఈరోజు మార్కెట్ మొత్తాన్ని మనం గమనించాం అనుకోండి, మనకి బై ఎంట్రీ ఎక్కడ వచ్చిందండి, ఈ ప్లేస్లో బై ఎంట్రీ అనేది వచ్చింది. మీరు ఎక్కడ గమనించుకున్నా ఈ సెటప్ అనేది రాలేదండి మార్కెట్లో. కాబట్టి మనం ఎంట్రీ సెటప్స్ అనేది చూస్ చేసుకుంటాం. ఆ సెటప్ ప్రకారం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. మీరు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది బై చేశారు, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది బై చేశారు అనుకోండి, ఏం జరిగిద్ది, మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యిద్ది మార్కెట్. కాబట్టి మనం ఏం తీసుకుంటున్నాం, ఎంట్రీ తీసుకునే ముందు సెటప్ కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం, దాంతోపాటు ఇక్కడ జరుగుతున్న సైకాలజీ ఏంది అది కూడా అర్థం చేసుకొని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. అప్పుడే మనం మార్కెట్లో సస్టైన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ మీరు ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీలు తీసుకున్నారు అనుకోండి, బై సైడ్ సెల్ సైడ్, మీ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీ స్టాప్ లాసే లేదనుకోండి, ఎక్కువ లాస్ మార్కెట్లో ఇచ్చి బయటికి రావాల్సి ఉంటుంది. దాంతోపాటు మీకు ఎక్కడ ఎంట్రీలు తీసుకోవాలని కంట్రోల్ లేదనుకోండి, ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీలు తీసేసుకుంటారు, ఓవర్ ట్రేడింగ్ అయిపోద్ది, లాస్ కూడా ఎక్కువ అయిపోద్ది. అందుకే మనం సెటప్స్ చూసుకుంటాం, మన సైకాలజీని అర్థం చేసుకుంటాం, ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తామండి మార్కెట్లో. ఓకే, ఈరోజు మార్కెట్ని గమనించాం అనుకోండి, మనం హెవీ గ్యాప్ అప్ జరిగి ప్రైస్లో కొంచెం ఫాల్ అనేది కనిపించిందండి మనకి. గ్యాప్ అప్లు ఎవరు ఉంటారు, మనకి బయర్స్ అనేవాళ్ళు ఉంటారండి. ఈ ఫాల్లో ఎవరు ఉన్నారు, మనకి సెల్లర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ప్రైస్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఎవరు కావాలి, మనకి బయర్స్ అనేవాళ్ళు కావాలి కదా. బయర్స్ ఎక్కడ వస్తారు, ఎక్కడి నుంచి అయితే ఫుల్ హెవీ బయింగ్ ప్రెజర్ వచ్చిందో అక్కడి నుంచి బయర్స్ అనేది వాళ్ళు వస్తారు. కాబట్టి ప్రైస్ అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనకి సెల్లర్స్ కనిపిస్తున్నారు కాబట్టి ప్రైస్ ఫాలో అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. సెల్లర్స్ చూడండి కొంచెం వీక్గా ఉన్నారండి, అంటే చిన్న చిన్న క్యాండిల్స్ పడుతూ వస్తున్నాయి. మరి బయర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు, హెవీ గ్యాప్ అప్ జరిగింది కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, ఎక్కడైతే బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవుతారో అక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. బయర్స్ అనే వాళ్ళు ఎక్కడ అగ్రెసివ్ అవుతారు, లోలోకి వస్తుంటే జోన్స్ ఉంటాయి కదా, ఈ జోన్స్ దగ్గర అగ్రెసివ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి అక్కడ మనం బై సైడ్ ఎంట్రీలో ఉన్న దొరికితే ప్లాన్ చేసుకోవచ్చండి మార్కెట్లో. దాన్ని ఇంకా క్లియర్గా మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఈరోజు గమనించండి, మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక షూటింగ్ స్టార్ అనేది ఫామ్ అయిందండి. ఇదేం ఇండికేట్ చేస్తుంది మనకి, మార్కెట్లో
సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుందండి డైలీ టైం ఫ్రేమ్లో. ఓకేనా? కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. దాంతోపాటు ఇక్కడ వాల్యూమ్స్ కూడా గమనించామనుకోండి, హైలో హెవీ వాల్యూమ్స్ బిల్డ్ అయినాయి కాబట్టి ప్రైస్ అక్కడ నుంచి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందనేది వాల్యూమ్ సైకాలజీలో తెలుసుకోవచ్చండి మనం. అలాగని మార్కెట్ ఇక్కడ నుంచి హెవీ ఫాల్ వచ్చేస్తుందంటే అలా రాదండి. ఎందుకు అలా రాదు? బయర్స్ అనే వాళ్ళు వస్తారండి మధ్యలో. దాంతోపాటు ఇక్కడ మీరు గమనించారనుకోండి, హెవీ గ్యాప్ అప్ జరిగింది కదా, ఈ గ్యాప్ అప్లో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందని అర్థం చేసుకోండి. మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే బయర్స్ ఉన్నట్లే కదా. కాబట్టి ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, బయర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ప్రైస్ ఫాల్ అయ్యేటప్పుడు అక్కడ మీరు సెల్ సైడ్ ఎంట్రీస్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు, లేదు లోలోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకో పాయింట్ మీరు ఇక్కడ గమనించారనుకోండి, ప్రైస్ ఏం జరిగింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అనేది వచ్చింది కదా, ఇది ఇంకొంచెం రీట్రేస్ అవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఎందుకంటే హెవీ బయింగ్ ప్రెజర్ ఉంది కదా, కొంచెం ఫాల్ అనేది వచ్చి అక్కడ నుంచి రివర్స్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. అందుకనే మనం ఏం చేస్తున్నాం, ఈ రీట్రేస్మెంట్లో సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి అయితే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందో, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవుతారో అక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీన్ని బట్టి మనం ట్రేడ్ చేయొచ్చా అంటే అలా కాదండి, ఇది జస్ట్ ఓవర్ వ్యూ అనమాట. దీన్ని ఇంకా క్లియర్గా మనం 5 మినిట్స్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ జోన్స్ ఉన్నాయి, ఏ జోన్ క్రాస్ అయితే ప్రైస్ అప్ సైడ్ డౌన్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందనేది 5 మినిట్స్లో మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రైస్ హెవీ గ్యాప్ అప్ జరిగిందని, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఇది ఎలా కనిపిస్తుంది మనకి, ఒక అప్ ట్రెండ్లో చిన్న రిట్రేస్మెంట్ అనమాట. ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఈ లోంచి బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి మనకి. ఎక్కడ వరకు కనిపించింది, ఈ హై వరకు కనిపించింది అనమాట. సెల్లింగ్ ప్రెజరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చిందనమాట సెల్లింగ్ ప్రెజరు. మరి మార్కెట్లో బయింగ్ రావాలంటే ఏం జరగాలి, ఎప్పుడైతే ఈ సెల్లర్స్ అనేది మార్కెట్ అప్ సైడ్ క్రాస్ అయిపోద్దో అక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. సెల్లర్స్ అందరూ అయిపోయి బయర్స్ మార్కెట్లోకి వచ్చారని ఇండికేషన్ అనమాట. ప్రైస్ ఈ జోన్ ఎప్పుడైతే అప్ సైడ్ క్రాస్ అయిపోద్దో అలా అర్థం చేసుకోండి. ఓకే, ప్రైస్ ఫాలో అవుతూ లోలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ మనం గమనిస్తే ఓవరాల్గా ఏముంది, మనకి అప్ ట్రెండ్ అనేది ఉంది కదా, అప్ ట్రెండ్లో బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యారనుకోండి, మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఓవరాల్గా గమనించాం అనుకోండి, ఇక్కడ నుంచి ప్రైస్ సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుందండి మనకి. మరి బయింగ్ ఎక్కడి నుంచి రావడానికి పాసిబిలిటీ ఉంది, ఈ లోలో బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. దాంతోపాటే ఇక్కడ మనం హై అనేది చెప్పుకున్నాం కదా, ఈ హై ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ క్రాస్ అయిద్దో ఇక్కడ నుంచి కూడా బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాబట్టి దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలి, ఈ జోన్లో ఉన్నప్పుడే మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలండి మార్కెట్లో. ఎప్పుడైతే ప్రైస్ లోలోకి వస్తుందో అక్కడ నుంచి బయింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవాలి. దాంతోపాటు ఈ హై క్రాస్ అయినప్పుడు కూడా మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం జోన్స్ని డిస్కస్ చేసుకుందాం అండి. ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, మనకి జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి 24,750. ఇది ఒక మంచి బయింగ్ జోన్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ పడింది అనుకోండి, అక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంది. అక్కడ మీ సెటప్ ప్రకారం మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ప్రైస్ అప్ సైడ్ వచ్చింది అనుకోండి, మనకి ఇక్కడ నెక్స్ట్ జోన్ ఉంది కదా 25,030 అండి. ఈ జోన్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెజర్ రావచ్చు అండి. కాబట్టి అక్కడ మీరు సెల్ సైడ్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు, లేదు ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అనేది అప్ సైడ్ బ్రేక్ అయిపోద్దో మళ్ళీ బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయినట్టు కదా, అక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. ఈరోజు మీరు గమనించారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని కూడా సేమ్ నిఫ్టీ చార్ట్ ఎలాగైతే బిహేవ్ చేసిందో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా అలానే బిహేవ్ చేసిందండి. ఇక్కడ మీరు గమనించారనుకోండి, ప్రైస్ హెవీ గ్యాప్ అప్ అయింది, అక్కడ నుంచి ప్రైస్ కొంచెం అప్ సైడ్ అనేది వెళ్ళింది, ఫాల్ అనేది అవుతూ వచ్చిందండి, మార్కెట్ లోలో క్లోజ్ అయిపోయింది. ఓకేనా, ఇదే ప్యాటర్న్ మీకు నిఫ్టీలో కనిపించిందా, సేమ్ అదే బ్యాంక్ నిఫ్టీలో వచ్చిందండి మార్కెట్లో. ఇందా చెప్పుకున్నాం కదా సైకాలజీ, లోనేమో బయింగ్ ప్రెజర్ అనేది అగ్రెసివ్గా ఉంది, హైలో మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది కదా, కాబట్టి ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా మనకి జోన్స్ దగ్గర, బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడెక్కడ జోన్స్ ఉన్నాయో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు గమనించారనుకోండి, ఇక్కడ చూడండి ఒక కన్సల్టేషన్ అనేది ఉంది కదా, ఈ కన్సల్టేషన్ ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్ అయిపోద్దో ఇక్కడ నుంచి కూడా ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడి వరకు ఉంది, మనకి నెక్స్ట్ జోన్ ఉంది కదా 56,040 అండి, ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రైస్ ఈ జోన్లోకి వచ్చినప్పుడు సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని. ఇక్కడ మీరు సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసే కంటే కూడా ప్రైస్ని లోలోకి రానివ్వండి, లోలోకి వచ్చిన తర్వాత అప్పుడు మీరు బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకున్నారనుకోండి, ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట. ఎందుకు ఇక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేస్తున్నాం, ఓవరాల్గా గమనిస్తే మనకి ట్రెండ్ ఎట్ సైడ్ ఉంది, అప్ ట్రెండ్ అనేది ఉంది కదా, అప్ ట్రెండ్లో మనం బై సైడ్ ఉంటే మన ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అయిపోద్దండి మార్కెట్లో. కాబట్టి ప్రైస్ హైలోకి వెళ్ళి లోలోకి వస్తుంది అనుకోండి, బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీ సెటప్ వచ్చినప్పుడు. లేదు ప్రైస్ అనేది ఫాలోతో వచ్చింది అనుకోండి, మనకి నెక్స్ట్ జోన్ ఉంది కదా 55,500 అండి,
ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీ సెటప్ వచ్చినప్పుడు. లేదు ఈ జోన్ కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, మనకి ఎక్కడి నుంచి గ్యాప్ అప్ అనేది అయింది ప్రైజు ఇక్కడ నుంచి కదా, ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయింది కాబట్టి ఇది కూడా మనకి ఒక జోన్ లాగా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి, బయింగ్ జోన్ లాగా. కాబట్టి ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీ సెటప్ వచ్చినప్పుడు. లేదు ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తూ ఈ జోన్ కూడా క్రాస్ అయిపోయింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, అక్కడ నుంచి కూడా ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీరు. కాబట్టి మన అనాలిసిస్ ప్రకారం మనకి ఏమర్థం అవుతుందండి, ఇక్కడ చార్ట్లో ఇక్కడ ఈ జోన్ దగ్గర మనకి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓవరాల్గా మనం గమనించామనుకోండి, ఈ హై క్రాస్ అయినా లేదు ఇది క్రాస్ అయినా కానీ అప్ సైడే కనిపిస్తుంది కాబట్టి మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు. ఒకవేళ మీరు సెల్లింగ్ చేయాలనుకోండి, ఈ జోన్లో మీరు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, లేదు ఇందాక చెప్పుకున్నాం కదా ఈ జోన్ దగ్గర అయినా మీరు సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఓవరాల్ ట్రెండ్ మనకి ఏముంది, అప్ ట్రెండ్ ఉంది కదా, అప్ ట్రెండ్లో మనం బయింగ్ సైడ్ ఉండడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి మార్కెట్లో, అప్పుడే మన ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ అవర్లీ చార్ట్లోకి వచ్చామండి. సెన్సెక్స్లో మనం డైలీ ఏం చేస్తాం, జోన్స్ అనేవి డిస్కస్ చేసుకుంటాం కదా, ఇప్పుడు జోన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం అండి. ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, బయింగ్ జోన్ ఎక్కడుంది మనకి, ఫస్ట్ది ఇక్కడ ఉందండి 80,900, దాని తర్వాత ఎక్కడుంది మనకి 80,600. ఈ రెండు బయింగ్ జోన్స్లో యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. లేదు ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తుంది అనుకోండి, రెసిస్టెన్స్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి మనకి, ఇక్కడ ఒకటి ఉందండి 81,600, దాని తర్వాత ఎక్కడ ఉంది 82,040. ఈ జోన్స్ దగ్గర సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. మనం డైలీ డిస్కస్ చేస్తూనే ఉంటాం కదండి, సైకాలజీ ఏ చార్ట్లో అయినా ఒకటేలాగా ఉంటుందండి. ఇందాక మనం నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నాం కదా అనాలిసిస్, ఆ అనాలిసిస్ని మీరు ఇక్కడ వాడుకోవచ్చు అండి సెన్సెక్స్లో. ఇన్ని రోజులు మన ఛానల్లో వీడియోస్ అనేది రాలేదు కదా డైలీ అనాలిసిస్ వీడియోస్, ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తామండి. ఓకేనా, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.